మనందరికీ కలలు ఉంటాయి, కానీ ఆ కలల్ని నెరవేర్చుకునేప్పుడు ఒక లక్ష్యంగా పెట్టుకుంటే జీవితం యొక్క దిశ మారుతుంది. లక్ష్యం అంటే పెద్ద పెద్ద మాటలు కాదు. మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సాధించుకోవాలి, లక్ష్యాల ఇంకా చాలా సాధించుకోవాలి. దాన్ని మనం గోల్ సెట్టింగ్ అని కూడా అంటాం. మన గోల్ ఏంటి? ఒక చిన్న కథ, మహాభారతంలోని ఒక చిన్న కథ. అర్జునుడు కౌరవులతోని ద్రోణాచార్యుడు విలువిద్యను నేర్పించినప్పుడు తనను ఆ ఒక పిట్ట ఆ చెట్టు పైనున్న పక్షిని యొక్క కన్నును చూసి గురి చూసి పెట్టమన్నాడు. కానీ మిగతా వాళ్లకు ఆ చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. చెట్టు, ఆకులు, పక్షి, దానిపై కొమ్మలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ అర్జునునికి కనిపించింది ఆ పిట్ట యొక్క కన్ను మాత్రమే, ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే. అంటే ఆయన ఛేదించాలనుకుందేంటి? ఆ యొక్క పక్షిని. ఆయన నేర్చుకోవాలనుకున్న సాధన ఏంటి? ఆ విలువిద్యలో ఈ చుట్టూ కనిపిస్తున్న ఏవి ఆయనకు కనిపించలేదు. తన లక్ష్యాన్ని చేరుకోవాలి, తన గమ్యాన్ని చేరుకోవాలన్న ఒక లక్ష్యం మాత్రమే అతనికి కనిపించింది. ఇది ఇలాంటివన్నీ మనం ఒక లక్ష్యంగా పెట్టుకుంటే మన గమ్యాన్ని చేరుకోవడం చాలా సులువుగా మారిపోతుంది. మనము మన లక్ష్యాన్ని సాధించడంలో మనకెన్నో అడ్డంకులు ఉంటాయి. మొబైల్కు సమయం, మళ్ళీ మన స్నేహితులు గుర్తుకు రావడం, ఇంకా సాంకేతికంగా అంటే ఫోనే కాకుండా కంప్యూటర్లు, సినిమాలు ఇవన్నీ కూడా మనం లక్ష్య సాధన చేసేటప్పుడు మనసును డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఈ యొక్క శత్రువులన్నీ మన చుట్టే ఉన్నాయి. వీటన్నిటిని ఛేదించి మన లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే మన యొక్క గమ్యం చాలా విజయవంతంగా ఉంటుంది. మన లక్ష్యం